సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 585వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ అంశంపై మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మనం ధార్మిక జగత్తులో రెండు విషయాల మీద మనము గట్టిగా విశ్వసిస్తున్నామండి. ఆ రెండు విషయాలని మనం పరిశీలించాలి, అది కరెక్ట్ కాదా అన్న విషయము. ఒకటి ఏంటంటే ఏమండి, ఆత్మ నిర్లేపము అంటున్నారు. ఇదివరకు మనం చర్చించుకున్నాం, కానీ ఇంకొక కోణంలో మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మని నిర్లేపము అంటారు. అంటే మనము ఏదైతే మనము సంకల్పాలు కానీ, మాటలు కానీ, కర్మలు కానీ చేసినటువంటి దీని ఫలితము, ప్రభావము ఆత్మ మీద పడదు. ఆత్మ నిర్లేపము అంటే ఆత్మకి అంటుకోదు. కాబట్టి వారి వాదన ఏంటంటే పవిత్రంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, కాబట్టి అందరూ కూడా స్వర్గానికి వెళతారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆత్మ స్థితి హయ్యెస్ట్గా చాలా పవిత్రంగా శుద్ధంగా ఉంటుంది అనే అభిప్రాయం. అదే ఇది ఎందువలన ఏర్పడింది, దీనికి మూల కారణం ఏంటని ఒక్కసారి నేను ఆ విచారసాగర మంథనం చేస్తూ ఉంటే ఒక పాయింట్ నాకు తట్టిందండి. మీరు కూడా ఆలోచించండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంధవిశ్వాసములో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎపిసోడ్లో మనం ఈ పదం వాడుతున్నాము. బుద్ధి నేత్రం భగవంతుడు 84 లక్షల జీవులలో, అర్థమైందండి, భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు బుద్ధిని. విచక్షణ, పరిశీలన, నిర్ణయ శక్తి, ఇవన్నీ మనకి బుద్ధి ద్వారా ఏ మార్గము సరి అయినది, ఏ మార్గము సరి అయినది కాదు అని మనం ప్రపంచంలో ఎవరిని అడగక్కర్లేదండి. మన బుద్ధిని మనం అడగాలి. కరెక్ట్ అయిన బుద్ధిని వాడుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఆహార పదార్థం స్వీకరించేటప్పుడు ఇది తినాలా, ఇది తినకూడదా అంటే ఇది నచ్చలేదండి, ఇది వద్దండి, ఈ కర్రీ నాకు అక్కర్లేదండి, ఆ పచ్చడి వేయండి, ఇది వేయండి అంటాం కదా. అప్పడాలు వేయించండి ఏదో చెప్తుంటాం కదండి. దేని ద్వారా చెప్తున్నామండి? బుద్ధి ద్వారా చెప్తున్నాం. పలానా సినిమాకు వెళ్ళాలంటే బుద్ధి ద్వారా, పలానా ఆటోలో వెళ్ళాలి, సొంత కారులో వెళ్ళాలి బుద్ధి ద్వారా, ఏ వస్త్రాన్ని వేసుకోవాలి బుద్ధి ద్వారా, అర్థమైంది, ఎలాగ డబ్బు సంపాదించుకోవాలి బుద్ధి ద్వారా. సో ఇప్పుడు ప్రతిదానికి మనం బుద్ధిని వాడుకుంటున్నప్పుడు, పరమాత్మ మనకి బుద్ధిని ఇచ్చినప్పుడు పరమాత్మని గుర్తించడానికి మనం బుద్ధిని వాడుకోకపోతే ఎలా చెప్పండి, ఆలోచించండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. బుద్ధిని వాడుకుంటే మనకు ఒకటి అర్థం అవుతుందండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఆత్మ అయితే నిర్లేపం కాదు కదా. తప్పుడు పనులు చేసేవాడిని పాపాత్మ అంటున్నాం, కానీ పాప శరీరం అనడం లేదే. మంచి పనులు చేస్తే పుణ్యాత్మ అంటున్నాము. ఆత్మకి కదా పుణ్యం అంటుకుంటుంది, ఆత్మకి కదా పాపం అంటుకుంటుంది. ఇంకా అద్భుతమైన పనులు చేస్తే మహాత్ములు అంటున్నాం. మహాత్ములు అంటే మహాత్మా గాంధీ గారిని, వారిని మహాత్మా అంటున్నాం. అలాగే మంచి పనులు చేసేవాడిని మహాత్ములు అంటున్నాం. అదే ధర్మస్థాపకుల్ని ధర్మాత్మలు అంటున్నాం. దైవీ సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళని దేవాత్మలు అంటున్నాం, దేవతలు అంటున్నాం. ప్రతిదానికి ఆత్మతోనే అంటుకున్నప్పుడు, ఆ విధంగా మనం ఆ విధంగా వర్ణిస్తున్నప్పుడు ఆత్మ నిర్లేపం ఎందుకు వచ్చింది, అసలు ఈ బేసిస్ ఏంటి, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ తప్పుడు భావన ఎందుకు ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చింది, ముఖ్యంగా హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మరొక తప్పిదం చేస్తున్నాం. ఏంటండి, ఆత్మ మన పరమాత్మ సర్వవ్యాపి. దానికి దీనికి కొంచెం లింక్ పెట్టుకోండి. బుద్ధి నేత్రాన్ని తెరవండి. సర్వవ్యాపి అంటే ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క ఆత్మలో పరమాత్మ కూడా ఉన్నాడు. అర్థమైందండి. భగవంతుడు ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఒకటి విధానం చలామణి అవుతుంది కదా. అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఇక్కడి నుండి వచ్చిందనమాట ఆత్మ నిర్లేపం అనేది. ఎందుకంటే ఆత్మకి తోడు పరమాత్మ ఉన్నాడు కదా. ఆత్మకి తోడు పరమాత్మ ఉన్నప్పుడు పాప పుణ్యాలు ఆత్మకి ఎలాగంటుకుంటాయి? అర్థమైందండి. ఇదనమాట, లాజికల్గా అలా వెళ్ళారనమాట. ఒక మిస్టేక్ వల్ల ఇంకొక మిస్టేక్లోకి వెళుతున్నాం మనం. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆత్మ ఉన్న దగ్గర పరమాత్మ ఉన్నాడు. సో పరమాత్మ ఎప్పుడు ఎక్కడైతే అవగుణాలు సాగరుడు కాదు.
పరమాత్మ ఎప్పుడు కూడా మంచి దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఆది సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, భగవంతుడు సత్యము, భగవంతుడు ఒక్కరే, విశ్వాత్మలందరికీ తండ్రి. ఇటువంటి భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు ఆత్మ ఎందుకు పాడవుతుంది? సో దీని నుండి ఆ భావన వచ్చిందండి, ఆత్మ నిర్లేపం అనేది. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక జగత్తులో కాస్త బుద్ధినేత్రాన్ని వాడుకున్నట్లయితే మనకి ఏం స్పష్టమవుతుందండి? ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు. ఇప్పుడు ఆత్మ యొక్క స్థితిగతి ఎలా ఉందండి? తమో ప్రధాన స్థాయిలో ఉన్నది. అందుకనే భగవద్గీతలో మొత్తం అంతా 574 శ్లోకాలు కూడా మీకు రాజయోగం గురించే చెప్పాడు, సంస్కార పరివర్తన గురించి చెప్పాడు, దివ్య గుణాల ధారణ గురించి చెప్పాడు, అందరూ సఖ్యంగా ఉండాలని చెప్పాడు, అందరూ పరమాత్మ సంతానం అని చెప్పాడు, అందరూ ఆత్మపరంగా సోదరులని చెప్పాడు, శరీరపరంగా సోదర సోదరులని చెప్పాడు. ఎన్నో ఈ విధంగా మనకి కఠినమైనటువంటి నియమాలు పెట్టాడు. అర్థమైందండి? ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయములో పవిత్రత అనే గుణాన్ని ధారణ చెయ్యండి, నిత్యము ఆత్మ అనుభవం చెయ్యండి అని ఎందుకు పెట్టాడు? నిజంగా పరమాత్మ ప్రతి ఆత్మలో ఉన్నాడే అనుకోండి, ఇంకా ఉంటే భగవంతుడు రావడం కూడా అనవసరం కదా. ప్రత్యేకంగా నేను వస్తున్నాను అని ఎందుకు అనాలి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానము ధర్మస్య తదాత్మానం సృజామి. ఇప్పటికే ఉన్నాడు కదా, ఉంటే మళ్ళీ రావడం ఏమిటండి? ఇద్దరు భగవంతుడు అయితే లేరు కదా, ఇక్కడ మనలోనూ ఉంటాడు, పైన ఉంటాడు. ఆయన వస్తాడంటే వచ్చిన వారు వేరు, నాలో ఉన్నవాడు వేరా? అంటే కొంచెం లాజికల్ థింకింగ్ అవసరం ఇక్కడ. అందుకని భగవంతుడు ఏమంటాడు? నేను ఎవరిలో కూడా ఉండను, కానీ నన్ను అనుభూతి చేసుకునే ఒక మాధ్యమము ఏదైతే ఆత్మ అనేది ఉందో అది ప్రతి ఒక్క మనిషిలో పెట్టాను. ప్రతి ఒక్క మనిషిలో ఉన్నది. ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ అనుభవం జరుగుతుంది. నేనే ఉన్నట్లయితే ప్రపంచం ఈ విధంగా శిథిలావస్థకు వెళ్ళిపోకూడదు కదా. కామ క్రోధ లోభము అహంకారాలతో ప్రపంచం అంతా కూడా భ్రష్టమైపోతుంది. రోజు రోజుకి విలువలు పడిపోతున్నాయి, రోజు రోజుకి చరిత్రహీనులు పెరుగుతున్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకం, ఇవన్నీ ఏమైపోయినట్టు? మీరు నన్ను అవమానం చేస్తున్నారా, నన్ను గౌరవిస్తున్నారా? అందరిలో భగవంతుడు ఉన్నాడు అని. సో అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్న ఆ ఒక్క కారణంగా ఆత్మ నిర్లేపం అని వచ్చిందండి. ఆత్మ నిర్లేపం కాదండి, మనము చేసిన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కర్మ అదంతా కూడా మంచి కానీ చెడు కానీ దాని ప్రభావం ఆత్మ మీద పడుతుంది. సంస్కారాల రూపంలో పడుతుంది. అప్పుడే పాపాత్మ, పుణ్యాత్మ, దివ్యాత్మ, మహాత్మ, దేవాత్మ ఇటువంటి పదాలన్నీ వచ్చాయండి. అర్థమైందండి? ఈ విశ్లేషణ మనకి ఆధ్యాత్మిక జగత్తులోని మనకు అర్థమవుతుంది, కానీ ధార్మిక జగత్తులో అర్థం కాదు. 13వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏమని చెప్పాడు? క్షేత్రజ్ఞుడి యొక్క అనుభవం ద్వారా మీరు నన్ను అనుభూతి చేస్తారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అది 13:2. తర్వాత ఇంకొక దాని 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకంలో ఏమన్నాడు? క్షేత్రజ్ఞ యోహరేవ అంతరం జ్ఞాన చక్షు, క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ అన్నాడు. అక్కడ ఈ ప్రకృతి, భూత ప్రకృతి పంచభూతాలతో చేయబడినటువంటి ఈ యొక్క రక్తము, మాంసము, చర్మము, ఈ యొక్క ఎముకలు, వీటితో చేయబడినటువంటి శరీర భ్రాంతి నుండి బయటకు వచ్చినట్లయితే ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. చూసారా? అంటే ఆ మాధ్యమాన్ని గుర్తించాలి, అంతేగాని భగవంతుడు నాలోనే ఉన్నాడు, నాలో ఉండి నన్ను ఒక మంచి మార్గాన్ని పెట్టలేకపోతున్నాడు, నేను అసత్యం ఆడుతున్నాను, అధర్మ మార్గం నడుస్తున్నాను, చెత్త పనులు చేస్తున్నాను, అందరికీ దుఃఖాన్ని కలుగజేస్తున్నాను, అందరినీ మోసం చేస్తున్నాను, ఈ విధంగా చూసారా బాంబులు పెడుతున్నాను, చంపుతున్నాను, మర్డర్, ఇవన్నిటికీ కూడా భగవంతుని కారణం చేసినట్టు అవుతుంది కదండి. ఒకసారి ఆలోచించండి. అర్థమైందండి? ఈ చర్చ ద్వారా మీకు ఏదన్నా ఒక బుద్ధినేత్రం తెరుచుకొని కాస్త మీకు అర్థమైందంటే దీని యొక్క రిజల్ట్ కనీసం కొద్ది మందిని అర్థం చేసుకోగలిగితేనండి నిజంగా మీ జీవితాలు, వారి జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు మనము 1842లో మనము మరొక లక్షణాన్ని తెలుసుకుందాం. ఎన్ని లక్షణాలు తెలుసుకున్నామండి? మొత్తం 9 లక్షణాలు ఉన్నాయి. అర్థమైందండి? ఏమిటండ 9 లక్షణాలు? శమో దమః తపః శౌచం. అర్థమైందండి? క్షాంతిరార్జవమేవచ, శమో దమః తపః శౌచం క్షాంతిరార్జవమేవచ, జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇది బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. ఇందులో మనము శమః తెలుసుకున్నాము, దమః తెలుసుకున్నాము,
తపహ తెలుసుకున్నాము, శౌచము కూడా తెలుసుకున్నామండి. గత ఎపిసోడ్లో మనం శౌచము తెలుసుకున్నాము. ఇప్పుడు 5వది ఏమండి? క్షాంతి. ఈ యొక్క 5వ గుణం మీద మనం ఫోకస్ చేద్దామండి. దయచేసి బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోవాలని ఒక చిన్న కోరిక పెట్టుకోండి. జీవితాన్ని హ్యాపీగా, చాలా బ్రహ్మాండంగా పరమాత్మ తోడు పెట్టుకుంటూ మీ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకుంటారు. ఎందుకంటే బ్రాహ్మణులుగా అవ్వాలి అంటే ఊరికనే నేను బ్రాహ్మణుణ్ణి అనుకుంటే కాదండి. ఇన్ని లక్షణాలు ఎంత స్పష్టంగా, అందుకని చాలా డీటెయిల్డ్గా మనం చర్చించుకుంటున్నాం అనమాట. అర్థమైంది? అందుకని ఈ 5వ లక్షణం ఏంటంటే క్షాంతి. ఈ క్షాంతి గురించి కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. దీని లోతైన వివరణ. క్షాంతి అనే పదము సంస్కృత ధాతువు క్షం నుండి వచ్చింది. క్షం, క్షాంతి అంటే క్షం నుండి వచ్చిందంట. అర్థం ఏంటంటే క్షం అంటే సహించడము, ఓర్పు అన్నాడు. పేషెన్స్ అంటాం చూసారా, సహించడం అంటే టాలరెన్స్ అంటాం. అర్థమైందండి? సహించండి సహించండి అంటారు కదా. టాలరెన్స్ పవర్ ఉందనుకోండి వాడు హార్ట్ అటాక్ రాదు. అర్థమైంది? ఎవరికైతే సహించే గుణం ఉంటుందో వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పర్వాలేదు, వాడి పాత్ర వాడు చేస్తున్నాడు, నేను మాత్రం భగవంతుడితో కనెక్ట్ అయ్యి రాజయోగం ద్వారా దివ్య శక్తుల గుణాలు ఎంజాయ్ చేస్తున్నాను, నేను పరమాత్మతో రాజయోగం చేస్తున్నాను. ఈ యొక్క గుణాలు ఇవన్నీ మిగతా ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ శరీరము, మనసు, వీటి ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి, నేను కనెక్ట్ అయి ఉన్నాను రాజయోగం ద్వారా. అట్లా అనుకున్నవాడికి ఈ క్షాంతి న్యాచురల్గా వస్తుంది. క్షాంతి అంటే ఏం చెప్పాడండి? సహించడము, ఓర్పు, క్షమించగల శక్తి అన్నాడు. అంటే ఆంతరికంగా మనం ఒక వ్యక్తి తప్పు చేశాడు, మనకి దుఃఖం కలిగించాడు, లేదా అన్యాయం చేశాడు, మోసం చేసినప్పుడు వాడిని క్షమించాలంటే ఎంత శక్తి ఉండాలండి ఆంతరికంగా? క్షమించలేరు, నీ అంతు చూస్తానంటారు. అర్థమైందండి? అది క్షమించేదానికి శక్తి అన్నారు, సహన శక్తి అన్నారు, క్షమించే శక్తి అన్నారు. క్షమించడం బలహీనతని ఎక్కడ శాస్త్రంలో లేదండి. సహనం అనేది, సహన బలహీనతతో బాధపడుతున్నానండి నేను అంటారు ఎవరన్నా? సహన శక్తి అన్నారు, టాలరెన్స్ పవర్ అన్నారు, ఓర్పు అన్నారు, పేషెన్స్ అన్నారు. పేషెన్స్గా ఉంటేనంటే పేషెంట్ ఎవరు రోగిగా మారారంట. అంటే ఆంతరిక శక్తి అంత ఉంటే మీ ఆరోగ్యాన్ని కూడా అది కాపాడుతుంది. ఎంతైనా చెప్పుకోవచ్చండి. అర్థమైంది? సహించడము, ఓర్పు, క్షమించగల శక్తి, క్షాంతి. అంటే ఏం చెప్తున్నాడు? బాధ, అవమానము, విఘ్నాలను ప్రశాంత చిత్తముతో భరించే ఆత్మబలము. ఆత్మబలం, అసలు ఆత్మని అర్థం చేసుకుంటేనే మనకు ఆత్మబలం వస్తుంది. ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేస్తే పరమాత్మ నుండి శక్తులు, గుణాలు మనలో ప్రవహించి మన యొక్క ఆంతరిక జగత్తుని మనం చాలా శక్తిశాలిగా తయారు చేసుకుంటాం. అదే దాన్ని సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటారు. అర్థమైందండి? అంటే అది ఆత్మ బలం అంటారు, ఆత్మశక్తి అంటారు. అర్థమైంది? దీని కొరకు ఆత్మ జాగృతి కావడం అవసరం అన్నమాట. ఏం చెప్పారండి? బాధ, అవమానము, విఘ్నాలను ప్రశాంత చిత్తముతో భరించే ఆత్మబలము. తర్వాత క్షాంతి అన్నాడు. క్షాంతి అంటే ఆ మీనింగ్ ఏంటి? క్షాంతి యొక్క మరొక మీనింగ్ ఏమి ఇచ్చాడు? ఇంకొక కోణంలో బ్రాహ్మణ స్వభావములో ఇది ఒక ప్రధానమైన గుణం అంట. అంటే ఎన్ని లక్షణాలు ఉంటేనండి చూసారా మనం బ్రాహ్మణులుగా అవుతాం. నిజంగా బ్రాహ్మణులు అంటే ఇలాగ ఉండాలండి. భగవంతుడు అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. మనమేదో పుట్టుక ద్వారా, జన్మ ద్వారా, మనం బ్రాహ్మణు శరీరము ద్వారా ఈ విధంగా బ్రాహ్మణులను మనం అనుకుంటున్నాం. ఇది భగవంతుడు దీన్ని ఖండిస్తున్నాడు. భగవంతుడు ఆధ్యాత్మిక కోణంలో చర్చిస్తున్నాడు ఈ వర్ణాలని. ఇప్పుడు మనం బ్రాహ్మణ చర్చించుకుంటాం, తర్వాత క్షత్రియ, తర్వాత వైశ్య, తర్వాత శూద్ర, ఇవన్నీ 5 శ్లోకాల్లో మనం చర్చించుకుంటే చాలా స్పష్టత మీకు వస్తుందండి. ఒక్కసారి గుర్తు. బ్రాహ్మణ స్వభావంలో ఇది ఒక ప్రధానమైన గుణము. ఎందుకంటే శాంతి, జ్ఞానము. శాంతి అంటే దివ్య గుణాలు, ముఖ్యంగా శాంతి, మనశ్శాంతి అంటారు. అందుకని చూసారా, శాంతిగా ఉన్నవాడికి మానసిక రోగాలు రావు. ఈ యొక్క దాన్ని ఏమంటారు? సైకోసమాటిక్ అంటారు కదా. మానసిక ఒత్తిడి ఉండదు. శాంతిగా ఉన్నవాడికి మానసిక ఒత్తిడి ఉండదండి. శాంతి లేని వాడికి టెన్షన్ అంటే పీస్లెస్నెస్ అంట. అంటే శాంతి లేనటువంటి స్థితి. శాంతి, జ్ఞానం నిలవాలంటే సహన శక్తి అవసరము. సహనము, సహించే గుణం అవసరము. శాంతి యొక్క అసలు అర్థం ఏంటండి? కష్టాలను ఓపికగా భరించడం. ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో ప్రతి ఒక్కరు అండి, భలే వాళ్ళు భౌతిక పరంగా చాలా గొప్ప బంగళాల్లో ఉండొచ్చు, పెద్ద పెద్ద కార్లు, ఒక్కొక్క కారు 5 కోట్లు 10 కోట్లు చేసే కార్లలో ప్రయాణం చేయొచ్చు, పెద్ద పెద్ద పదవిల్లో ఉండవచ్చు, పెద్ద పేరు ప్రతిష్టలు వాళ్ళు పొంది ఉండొచ్చండి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు ఇక్కడ? శాంతి ఏమన్నాడు? జ్ఞానము నిలవ. శాంతి యొక్క అసలు అర్థం కష్టాలను ఓపిగా భరించడము.
ఏమన్నాడు అది ఈ గుణం ఉన్నట్లయితే గొప్పవాడు. ఇతరుల తప్పులను క్షమించడం, ఇతరుల తప్పులను క్షమించడం. అర్థమైందండి? ఎందుకంటే శాంతి జ్ఞానము నిలవాలంటే సహనం అవసరము. శాంతి యొక్క అసలు అర్థము కష్టాలను ఓపికగా భరించడము, ఇతరుల తప్పులను క్షమించడం. ఈ గుణాలన్నీ బ్రాహ్మణు యొక్క లక్షణాలండి. అర్థమైందండి? ఇవన్నీ లక్షణాలు వచ్చి మీరు నిజంగా బ్రాహ్మణుడిగా ఇవన్నీ తెచ్చుకొని మారారనుకోండి, అద్భుతమైనటువంటి లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. అంటే శూద్రత్వం నుండి దేహాభిమాన పరిస్థితి నుండి మీరు హైయెస్ట్ లెవెల్కి వెళ్తారనమాట. ఇతరుల తప్పులను క్షమించడం, పరిస్థితుల వలన మనశ్శాంతి కోల్పోకపోవడం. సైకోసొమాటిక్ అన్న మానసిక ఒత్తిడితో ఈ రకరకాల క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు, కిడ్నీ ఫెయిల్యూరు, ఈ బ్రెయిన్ స్ట్రోకులు, ఇవన్నీ కూడా దేనికోసం? డిప్రెషను. ఇవన్నీ కూడా ఈ మనసు చాలా వ్యర్థ ఆలోచనలతోని, ఆ నకారాత్మక అంటే నెగిటివ్ ఆలోచనతో నిండిపోయి ఉన్నదండి. మనశ్శాంతి కోల్పోకపోవడం. సారములో ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా శాంతంగా ఉండే శక్తి. ప్రతికూల పరిస్థితులలో కూడా శాంతంగా ఉండే అదే వస్తుంది. రాజయోగం ద్వారా అభ్యాసం చేస్తే ఈజీగా వస్తుంది. కొన్ని లక్షల మంది హాయిగా ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. గీతా మద్దతు శ్లోకాలండి. అర్థమైంది? గీత కూడా ఏం చెప్తుంది కదా, సహించు 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 అన్నటువంటి శ్లోకాలు ఎక్కడున్నాయో కొన్ని వెతికి ఒక లిస్ట్ అవుట్ చేసి మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. 2వ అధ్యాయంలోని 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమా పాయినో అనిత్య త్వాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ ఏమంటున్నాడు? మాత్రా స్పర్శ అంటే ఇంద్రియాలు. మాత్రా స్పర్శాస్తు ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు అర్థమైంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద, ఈ ద్వంద్వాలు ఫార్మ్ అవుతాయి. మంచిగా ఉంటే మంచిగా ఆనందిస్తారు, లేకపోతే ఏడుస్తారు. అర్థమైందండి? లేకపోతే గౌరవిస్తారు, లేకపోతే అవమానిస్తారు, నింద ఇస్తారు, హాని చేస్తారు, నష్టము, లాభము, సుఖము, దుఃఖము, ఇవన్నీ కూడా ద్వంద్వాల్లోకి వచ్చేస్తారంట. అర్థమైందండి? అందుకే శీత ఉష్ణము. శీత ఉష్ణం అంటే చలి, లేకపోతే వేడి, ఇది ఈ ద్వంద్వాల్లోకి వస్తారు. ఆగమా పాయినో అనిత్య అన్నాడు. అంటే వస్తుంటాయి, పోతాయి. అంటే రావడం పోవడం కొరకే. మనం ఏం చేస్తాం? ఈ మధ్యలో మనం గొడవడిపోతాం. మనకి ఆ ఓపిక లేకపోవడం వల్ల మనం ఏం చేస్తామండి? ఇలాగన్నాడా అంటాం. అది వస్తుంది, పోతుంది. కాస్త ఒక 10 క్షణాలు సైలెన్స్లో ఉండి కాస్త మెడిటేషన్ చేయండి, ఆయన దారిలోకి వచ్చేస్తాడు. సారీ అంటే వెళ్ళిపోతాడు. ఆగమా పాయినో అనిత్య తా ఏమన్నాడండి? అనిత్య త్యాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ స్థితిక్షస్వ అంటే ఏంటి? తితిక్షస్వ అంటే సహింపుము. అందుకని ఆ శ్లోకాన్ని నేను పికప్ చేశాను. అదే క్షమించు నాయన, సహించు నాయన, ఏం పర్వాలేదు, పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఇక్కడి నుంచి వచ్చింది. పడ్డవాడు చెడ్డవాడు కాదు, సహింపుము. వస్తుంటాయి, పోతుంటాయి. ఎవడో వస్తాడో మాట అంటాడు, నువ్వు టెన్షన్లో వస్తే నీకు రోగం వస్తుంది, తర్వాత బీపీ షుగర్ వస్తాయి, నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఏం లాభం? దాని సంబంధాలు పాడవుతాయి. గడుచుకుంటూ బీపీ షుగర్లు వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, తొందరగానే చచ్చిపోతాడు. మనం రూయిన్ చేసుకుంటున్నాం. అర్థమైందండి? తర్వాత ఏమన్నాడు ఇక్కడ? ఒక శీత ఉష్ణ సుఖ దుఃఖాలు తాత్కాలికము, వాటిని సహించు. వస్తుంటాయి, పోతుంటాయి అంటే తాత్కాలికము, పర్మనెంట్ కాదు. 2వ అధ్యాయంలోని 15వ శ్లోకం అంటే తదుపరి శ్లోకమే. యంహి న వ్యధయంత్యేతే పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఇక్కడ ఏమంటాడు? సమదుఃఖ సుఖం అన్నాడు. సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండాలంటే సహించు, ఓర్పు వహించు. అర్థమైందండి? దీని మీనింగ్ కూడా సంక్షిప్తంగా అర్థం. సుఖ దుఃఖాలలో సమంగా ఉండేవాడే అమృతత్వానికి అర్హుడు. అమృతత్వం అంటే ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రయాణిస్తాడు. ఆధ్యాత్మిక అమృతం, పరమాత్మ అమృతము, ఆత్మామృతమే. అమృతం అంటే మృత లేనటువంటి స్థితి, అవినాశి స్థితిని అనుభవం చేస్తాం. అర్థమైందండి? తర్వాత 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం. 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం. శక్నోతిహైవ యః సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః అంటాడు. అర్థమైందండి? ఏమంటాడు? పూర్తి శక్తియుక్తులు ఒడ్డి నువ్వు ఏంటంటే ఏ విధంగా సహించాలంటే, ఏ విధంగా నీ స్థితి ఉండాలంట? కామ క్రోధ, ఈ 2 అవగుణాల యొక్క ఈ స్పీడ్ని కొంచెం తగ్గించురా నాయనా అంటున్నాడు.
ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపల తగ్గించు. ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్నాడు చూసారా. శక్నో నీ శక్నోతి నీ శక్తినంతా వాడుకో. నీకు నష్టము జరుగుతుంది. నువ్వు రియాక్ట్ అయ్యావా? ఎవడన్నా వచ్చి నీకు ఒక మాట అన్నాడు, నువ్వు 10 మాటలు అన్నావు, వాడు మళ్ళీ 10 మాటలు అన్నాడు, నువ్వు మళ్ళీ చేయెత్తావు, కొట్టడానికి వచ్చావు, గొడవపడ్డావు. దీనివల్ల నష్టం వాడికి కాదు, నీకే. అందుకని శక్నోతి హైవయ సోడు. సోడుం అంటే సహించవు. సోడుం అనే పదం మీనింగ్ ఏంటంటే సహించు. నీ శక్తినంతా, అంటే శక్తి ఉంటేగా సహిస్తావు, శక్తి లేకపోతే ఎవడు సహిస్తాడు? శక్తి తెచ్చుకోవడానికి రాజయోగము, ఆత్మ పరమాత్మ కలయిక రాజయోగము. అర్థమైందండి. శక్నోతి హైవయ సోడుం. సోడుం అంటే సహించడం. ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం. కామము క్రోధము రెండు కూడా తగ్గించమన్నాడు. సయుక్త స సుఖీనర. అటువంటి వాడే యుక్తుడు అంటే బుద్ధినేతం తెలుసుకుని మంచి జీవితం పొందుతున్నవాడు. స సుఖి ఎప్పుడు సుఖవంతంగా ఉంటాడు. శరీర త్యాగమును ముందే కామము క్రోధం వలన ఉద్భవించే వేగాలను సహించగలవాడే నిజమైన యోగి మరియు నిజమైన సుఖి. అంటే కేవలము బాహ్య కష్టాలను మాత్రమే కాదు, బాహ్య కష్టాలను మాత్రమే సహించడం కాదండి, అంతర్గత వికారాల వేగాన్ని కూడా శాంతిగా భరించడము. క్రోధము చెయ్యాలంటే ఏమంటున్నాడు? తగ్గు, ఒక 5 క్షణాలు పరమాత్మతో యోగం చేయండి, శక్తిని ఇస్తాడు, మీరేం చేస్తారు? క్షమించేస్తారు, అయిపోతుంది. అర్థమైందండి. అందుకని విషయ వికారాల వేగము, అక్కడ కామము క్రోధం అంటే మిగతావన్నీ కామ క్రోధ లోభము అహంకార ఇవన్నీ వికారాలని నువ్వు గట్టిగా శక్తినంతా ఒడ్డుకొని దాన్ని కంట్రోల్ చేసుకో. అప్పుడు ఈ క్షమించే గుణం ఈజీగా వస్తుంది. తర్వాత 6, 7 అండి. 6వ అధ్యాయంలోని 7వ శ్లోకం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయో అంటాడు. చూసారా, అక్కడ మళ్ళీ ద్వంద్వాలు. శీతోష్ణ సుఖదుఃఖ మాన అపమాన వచ్చేసి ద్వంద్వాల నుంచి అతీతంగా వెళ్ళవయ్యా. ఏమంటున్నాడు ఇక్కడ? మాన అపమానాలలో స్థిరంగా ఉండటము. దానికి ఏమన్నాడు? జితాత్మన అన్నాడు. అంటే ఆత్మిక స్థితిలో రావడం కోసం నువ్వు ఆ విధంగా అభ్యాసం చెయ్యాలి. ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. అర్థమైందని, పరమాత్మతో నీవు ఆ విధంగా బుద్ధిని కలపడం ద్వారా, సంబంధాన్ని జోడించడం ద్వారా నీకు అటువంటి శక్తి లభిస్తుంది. తర్వాత ఇదన్నీ కూడా ఏంటంటే మానాపమానంలో స్థిరంగా ఉండడం అంటే క్షాంతి అన్నమాట. అర్థమైందండి. క్షాంతి అంటే ఎలా వస్తుంది? ఊరికనే కాదు కదా. 12, 13 అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమీ అన్నాడు. చూసారా, ఇక్కడ క్షమీ అనే పదం వచ్చింది. క్షమించురా నాయనా, క్షమించు. నీ గోల్ చాలా హయ్యర్ గోల్లో పెట్టుకున్నావు. నువ్వు చిన్న చిన్న వాటికే ఇట్లా డిస్టర్బ్ అయిపోతూ ఉంటే నువ్వు హయ్యర్ గోల్కి ఏం చేరుకుంటావు? అందుకని అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ. చూసారా, మళ్ళీ ద్వంద్వాలు వచ్చింది. తర్వాత ఏమన్నాడు? క్షమీ అని అన్నాడు. సో ఇది ఏమన్నాడు ఇక్కడ? ద్వేషము లేకుండా కరుణతో ఉండటము, క్షమించటము, ఇది శాంతి లక్షణము. తర్వాత 16:2లో కూడా వస్తోందండి పదము. అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషునం దయాభూతేశ్వలోలుప్తం మార్దవం క్షీరచాపలం. ఇక్కడ ఏమన్నా అక్రోధ అని అన్నాడు. అక్రోధ అంటే క్రోధము లేకపోవడం, క్రోధము లేకపోవడం. క్రోధం లేకుండా ఉండాలంటే సహనశక్తి ఉండవలసిందే, ఓర్పు ఉండవలసిందే. అర్థమైందండి. అక్కడ ఆ విధంగా అక్రోధ, అక్రోధం అంటే శాంతి యొక్క ప్రత్యేక లక్షణం అన్నాడు. తర్వాత ఒక 2-3 మీకు ఇది ఉపనిషత్తు మంత్రాల ఇది తీసుకొస్తానండి, జాగ్రత్తగా వినండి. బృహదారణ్యక ఉపనిషత్తులు 4:4-23 శాంతో దాంత ఉపరత స్థితిక్షు ... ఇక్కడ తితిక్ష అన్నాడు. తితిక్ష అంటే సహనశక్తి, శాంతి. సహనం ఉన్నవాడే ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఆత్మజ్ఞానికి అవసరమైన ప్రధాన గుణాలలో సహన శక్తి ఒకటి. సో ఈ సహన శక్తి యొక్క ఇంపార్టెన్స్ బృహదారణ్యక ఉపనిషత్తు 4:4-23. కఠోపనిషత్తు 1:2-23. ఇది మామూలుగా రెగ్యులర్గా వింటూ ఉన్నాం మనము. నాయమాత్మ ప్రవచనేన లభ్య అంటే ... ఆత్మ సాధనకు అంతర్గత సహనము స్థిరత్వము అవసరము. ఆత్మ సాధనకు అంతర్గత సహనము స్థిరత్వం అవసరము. ఇది ప్రవచనాలు వినడం ద్వారా రాదు, భౌతికంగా ఏది చేసినా రాదండి, అది ఆంతరిక. ముండక 3:2-4 నాయమాత్మ బలహీనేన లభ్యో అనచ
ప్రమాదాత్ తపసో వ్యాపలింగాత్ ఏతైరుపాయైర్యతతే యస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామ. ఈ ఆత్మ బలహీనుడికి, అలసత్వము గలవాడికి, నిజమైన తపస్సు లేనివాడికి లభించదు. ఆత్మ బలము జాగ్రత్త తపస్సుతో ప్రయత్నించే జ్ఞాని మాత్రమే బ్రహ్మస్థితిని పొందుతాడు. ఇక్కడ ఈ శక్తి గురించి ఏమన్నాడు? క్షాంతి యొక్క లక్షణం గురించి చెప్పాడు. సమగ్ర తాత్పర్యం అండి, క్షాంతి అంటే బాహ్య పరిస్థితులు మరియు అంతర్గత వికారాలు. బాహ్య పరిస్థితులు, అంతర్గత వికారాలు, ఈ రెండింటిని శాంతిగా భరించే ఆత్మ బలము. అర్థమైందండి? ఇంకొక 2 విషయాలు మీకు తెలియచేస్తే నా పాఠం అయిపోతుందండి. క్షాంతి యొక్క లోతైన స్థాయి 2 నిమిషాలు అయిపోతుంది. క్షాంతి 2 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి బాహ్య శాంతి, ఎక్స్టర్నల్ క్షాంతి. బాహ్యంగా ఏమిటంట? మాటల్లో, ప్రవర్తనలో సహించడం. కొన్ని ఎక్స్టర్నల్గా చూస్తుంటాం కదా, పర్వాలేదండి, ఏం పర్వాలేదండి, ఓకే అండి, ఏం పర్వాలేదండి, ఇది మామూలేనండి, అందరూ చేస్తారండి, ఏం మీకు క్షమి వెళ్ళిపోండి అంటే తేలికగా తీసుకోవడం అనమాట. అది బాహ్య సహనము. రెండవది అంతర్గత క్షాంతి. అంతర్గత క్షాంతి ఏమంటున్నాడు? మనస్సులో కూడా కోపము లేకపోవడము. పైకి మనం క్షమించినా లోన మాత్రం నాకు నష్టం చేశాడు, నన్ను దుఃఖపెట్టాడు, ఎక్కడో దగ్గర వీడికి మోసపోవాలి, వీడికి అన్యాయం జరగాలి, వీడికి దుఃఖం కలగాలి అని సంకల్పాలు నడిపించడం అన్నమాట. అందుకే మనస్సులో కూడా కోపం లేకపోవడము, బాధ వచ్చిన కలత చెందకపోవడము, ఇది నిజమైన క్షాంతి. క్షాంతి ఎలా సాధించాలి? నెక్స్ట్ జ్ఞానము అంటే శాస్త్రజ్ఞానము కాదండి. జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే చెప్పాను కదా, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము మరియు కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతము. అభ్యాసము ద్వారా జ్ఞానము విజ్ఞానముగా మారుతుంది. విజ్ఞానం అంటే విజ్డమ్, అప్లికేషన్ అనమాట. ఆ జీవితంలోకి, అనుభవంలోకి తీసుకొని వస్తాం ఈ జ్ఞానాన్ని. శాంతి అంటే ఆత్మబలం. ఆత్మబలము మరియు సహనము. ఆత్మబలము, సహనము, ఈ 2 ఉండాలి. పరిస్థితులు వ్యక్తిని ప్రభావితం చేయవు. ఇతరుల సంస్కారాలను అర్థం చేసుకుంటాడు. ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ అండి. ప్రతిస్పందన ఉంటుంది కానీ ప్రతిక్రియ ఉండదంట, రియాక్షన్ ఉండదు. రెస్పాన్స్ ఉంటుంది కానీ రియాక్షన్ ఉండదంట. ఇది రాజయోగం వలన వస్తుంది. శాంతి ఉన్నవాడి లక్షణాలు: క్రోధము అదుపులో ఉంటుంది. చూసారా, క్రోధం అదుపులో ఉంటుంది. వెంటనే స్పందించడు. ఇతరులను క్షమిస్తాడు. మనస్సు, బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆఖరిగా 2 వాక్యాలండి. తప్పుడు అర్థాలు ఏంటి? జాగ్రత్తగా ఉండమంటున్నాడు. శాంతి అంటే బలహీనత కాదు. ఏదో ప్రతి ఒక్కడు తప్పు చేస్తుంటాడు, మోసం చేస్తుంటాడు, ప్రతి ఒక్కటి నేను క్షమిస్తాను కాదండి. అది కాదు, మన బలహీనత కాదు. అర్థమైందండి? శాంతి అంటే బలహీనత కాదు, అన్యాయము సహించడము కాదు, అంటే అలాగే అరవడం కూడా కాదు. శాంతి అంటే ఏంటి? లవ్ అండ్ లా అంటారు, బ్యాలెన్స్. లవ్ఫుల్గా చెప్తాము, అవ్వకపోతే చట్టం తన పని చేసుకుని పోతుంది అంటారు చూసారా, లా ప్రకారంగా ఏం చేయాలో చేస్తాం. అంతేగాని మనం కుదేలైపోయి అవతల వాడిని కుదేలు చేసేసి అరుచుకుంటూ పోవటం కాదు. అర్థమైందండి? అన్యాయం సహించడము కాదు, బలహీనత కాదు. శాంతి అంటే ఆత్మబలం. ఆఖరి ముగింపు సారమండి. శాంతి అంటే సహనము, క్షమ, స్థిరత్వము. చివరిగా శాంతి అంటే పరిస్థితులను జయించే అంతర్గత శక్తి. అర్థమైందండి? ఈ శాంతి యొక్క గుణాన్ని, మన లక్షణాన్ని మనం కూలంకషంగా చర్చించుకున్నామండి. తదుపరి ఎపిసోడ్లో మనము ఏం చేస్తామంటే ఆర్జవం అని అన్నాం. నెక్స్ట్ 6వ లక్షణము. దీన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుంటాం. అర్థమైందండి? అందరికీ నమస్కారము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.